నమస్కారం. నేను సంధ్యా జగదీష్, బెంగళూరు. విజయనగర వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కర్ణాటక మహిళా విభాగ్ సెక్రటరీ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాచార్యాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుప్పావై అవతారిక. తిరుప్పావై అనగా శ్రేష్టమైన వ్రతమని అర్థము. పరమపదమునందు అనంత సాయి శ్రీమన్నారాయణమూర్తి భూనీలాదేవులతో సరస సల్లాపములు ఆడుచూ ఉన్న సమయమున భూదేవి ప్రపంచములో మీకు అత్యంత ప్రియమైన భక్తులెవరని అడుగగా, ఫలము కోరక శ్రద్ధగా పుష్ప కైంకర్యము చేయువారు నాకు అత్యంత ప్రియమైన భక్తులని స్వామి ఆనతిచ్చారు. స్వామి అనుమతి పొంది శ్రీవల్లీపుత్తూరిలో పెరియాళ్వారుల నందనవనములో భూదేవి అయోనిజ సంభవురాలై దివ్య తేజస్సుతో పరిమళముతో ఉద్భవించినది. పెరియాళ్వారు తులసీవనములో తులసి పుష్పములు కోయి సమయమున ఈ శిశువును చూచి భగవద్దంశమని బిడ్డనెత్తుకుని ఎన్నై ఆండాళ్ అని పేరు విడిరి. తులసి చెట్టు కింద కనిపించిన బిడ్డగాన గోదాదేవి అని నామమిడిరి. సర్వేశ్వరుని వాహనమైన గరుడాళ్వారుల అంశమే పెరియాళ్వార్లుగా వచ్చి వటపత్ర సాయికి పుష్పమాలను కట్టి సమర్పించేవారు. ఈ మహాత్ములకు పుత్రికగా భూదేవి అంశమై ఆండాళ్ళమ్మ పెరిగినారు. తండ్రికి తోడుగా తాను పుష్పమాలలు కట్టి రంగనాథునకు సమర్పిస్తూ ప్రతిదినం తాను మొదలు ధరించి అద్దంలో తన సౌందర్యం అందం చూసుకొని తండ్రికిచ్చే వాడుక. ఒకనాడు తండ్రి ఆ మాలలో వెంట్రుకను చూసి అపరాధం జరిగినదని భయపడి వేరే పూలమాలను కట్టి భగవంతునికి సమర్పించగా, గోదాదేవి అలంకరించి ఇచ్చిన మాలే తనకు శ్రేష్టమని స్వామి చెప్పగా ఆళ్వారుకు ఆనందము పొంగి చూడికుడుత్త నాచారని తిరునామం విడిరి. ఆండాళ్లమ్మకు రంగనాథుని పెండ్లి ఆడవలెనని కోరిక పుట్టగా, పూర్ణకాలమందు శ్రీకృష్ణుని గూర్చి నోమునోచిన గోపికలను స్మరించి శ్రీవల్లీపుత్తూరిలో తోడి చెడికత్తెలతో ఆండాళ్లమ్మ ఈ వ్రతమాచరించి పాడిన 30 పాసురములు. ఈ పాసురములే పద్మములనే తోహరాగానముగా సద్గురువుల కృపచే సులలిత బోధగా సర్వజనులకు సులభగ్రాహ్యముగా అందినది. వెనుక వచ్చిన ఆళ్వారులు గోదామాత పాసురముల గురించి వారి వారి అభిప్రాయములను తనియన్ల రూపంలో తెలియజేసినారు. తనియన్లు అనగా ఒక పద్య రూపంలో ఉండుట. వాటి అనువాదమే కంచి వాస్తవ్యులైన ప్రతివాది భయంకర అన్నంగరాచార్యులు సాయించిన అనగా ప్రసాదించిన శ్రీ ఆండాళ్ తిరుప్పావుకు బంగారుపేట వాస్తవ్యులు శ్రీమతి కె.ఎం. రాజలక్ష్మమ్మ గారు తెలుగులో అనువదించి రచించి మనకందరికీ అందచేసిన తోహరాగానము ఈ తిరుప్పావై. అరుణోదయము ఆయే అంధకారము తొలగే, ఆండాళ్ళమ్మ నిదుర మేలుకో. అందమైన ఆండాళ్ళమ్మ అంతరంగ భక్తులు కాచియున్నారమ్మా, మిము సేవించను. మేలుకో తల్లి మేలుకో. సామవేద సారం ద్రావిడ భాషతో తిరుప్పావు పాడిన పరమ కళ్యాణివి. 10 ఆళ్వార్ల ప్రేమ సహోదరి, పామరులను బ్రోవ యోగ నిద్ర నుండి మేలుకో తల్లి
మేలుకో. పుష్ప తులసీమాల వటపత్రశాయికి సమర్పించిన శూడి కొడొత్త నాచారు. 108 దివ్య తిరుపతి పెరుమాళ్ళు ప్రేమతో మిము కోరి సేవ సాయించిరి. మేలుకో తల్లి మేలుకో. అజ్ఞాన తిమిరము ఆవరించెను మాకు, సుజ్ఞాన బోధను సుఖముగా బోధించు. అనుభవ సారము అఖిల జనులకు ఆర్తి ప్రబంధము అందచేసిన తల్లి మేలుకో తల్లి మేలుకో. రంగనాథుడు మాకు రమ్య గురువని, రాజమహృదయ నివాసిని తల్లివి. తెల్లవారవచ్చి దిక్కులు తెలముందే నల్లనా స్వామి నాయకి ఆండాళ్ళు. మేలుకో తల్లి మేలుకో మేలుకో తల్లి మేలుకో. శ్రీమతే శ్రీ రామానుజాచార్యాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జిఆర్ తిరువడిగళే శరణం. తనియనులు మణవాళ మాముని తనియన్. శ్రీశైలాచార్యులు దయకు పాత్రులు, జ్ఞాన భక్తి పరిపూర్ణులు, యతిరాజులకు ప్రీతి పాత్రులు, మణవాళ మామునికి వందనము. కురత్తాళ్ళార్వార్ తనియన్. లక్ష్మీనాయక నారాయణ శ్రీనాథమునులు శ్రీ ఆళవందార్లు గురు పరంపరాచార్యుల పంక్తికి సేవించదము ఎల్లప్పుడూ. సర్వేశ్వర తిరుచరణము తప్ప ఇతర విషయములు తృణములుగా తలచిన పూజ్యులు రామానుజులు తిరువడినాశ్రయించెదము. శ్రీ ఆళవందార్ తనియన్. జననీ జనుకులు స్త్రీలు పుత్రులు వంశపు జనులు నేమముచే ఆళ్వారుల తిరువడి ద్వయమగుచును షటగోపులకు వందనము. ప్రపన్న జనులు మనోహరమగు పగడ పుష్పముతో ఒప్పినదో శ్రీషటగోపుల పాదద్వయమును శిరము చేత సేవించెదను. శ్రీ పరాశట్ భట్టర్ తనియన్. பூதத்தாழ்வார் பொய்கையாருலா பேயழ்வாரு பெரியாழ்வார்லா திருமலிசையாழ்வார் குலசேகருலா తొండరడిప్పాడియాழ்వార్లా తిరుమంగయాళ్వార్ నమ్మాళ్వార్లను పూజ్యలగు యతి రాజులను నిరతమునే సేవించువాడను తిరువడిగళకు ప్రణతింతు. ఆండాళ్ తిరునక్షత్ర తనియన్. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం వందే శ్రీ రంగనాయకీం. ఆండాళ్ళమ్మ ఆనతిచ్చిన తిరుప్పావు. గోదాదేవి కోరి భజించే గోకులనాథుని చరితమును పెరియాళ్వారుల ముద్దుల పెట్టి పాడిన పాటలు వినరండి. గోకుల వాసుని గోపికలోలుని కోరి భజింతమురారండి. గోదాదేవి కోరిక తీర్చిన రంగనాథుని గానంబు. క్షీరసాగర సాయికి లక్ష్మీ పాదముల్ ఒత్తుచునుండగను జనన మరణ రాహిత్యము కొరకు ఉపాయమేమని ప్రశ్నించే. పన్నగశాయి భూమి పిరాటికి ప్రియవచనములే ఇటు బలికే.
తిరత్తుళాయి పుష్పమాల కైంకర్యము నాకు శ్రేష్టంబు. ఈ రీతిగా నా భక్తులందరూ శ్రద్ధతో నన్నే పూజించి ప్రకృతి బంధము విడుదల పొంది పరమపదంబు పొందెదరు. తిరుప్పావుతనియన్. ఆండాళ్ళమ్మ ఆనతిచ్చిన తిరుప్పావునే ప్రబంధము భాగవతోత్తములందరూ చేరి పరంధాముని భజించుడి. రుక్మిణీదేవితో కూడి సుఖించే కృష్ణస్వామిని మేల్కొలిపి దాశము చేయు ఆసక్తి గలది శ్రీ ఆండాళ్లకు వందనము. హంసనడగల ఆండాళ్ళమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించెను. విల్లిపుతూరిలో అవతరించిన శూడికుడుతనాచారు రంగనాథునికి సమర్పించిన గోదాగానము చేయండి. తగిన వయసు గల ఆండాళ్ళమ్మ తనకు నాదుడు రంగడని తాను ధరించిన ప్రేమమాలను రంగని మెడలో వేసెనుగా. శ్యామసుందరుని పెండ్లి ఆడుటకు శ్రీనివాసుని ప్రార్థించి 30 దినములు మగువల చేరి ఉత్తమ వ్రతము చేసెనుగా. మార్గశీర్షము శుక్లపక్షము శుభదినమందు సమకూడినది నందయశోదల పుత్రుడైన శ్రీ కృష్ణుని గానము చేయగను. మనకు నాదుడని మార్గళి నోముకు ఇచ్చగించు వారలుండరండి. భవసాగర తాపము దీరుటకు యమునా స్నానము చేయుదము. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి గోపిక శ్రీలను పిలువగను. కృష్ణ రసాయన పానము కొరకు మార్గళి నోముకు రారండి. భోగ్యమైన వస్తువులు భుజింపము అలంకారము వలదు సుమా. శ్రీయపతియగు సర్వేశ్వరుని తిరువడి ధ్యానము మాకిమ్మా. సన్యాసులకు బ్రహ్మచారులకు శక్తి కొలది దానము చేసి కొండెము జప్పక కృష్ణ సన్నిధికి నోము నోచను రారండి. త్రిలోకములు నీ పాదస్పర్శ చే కొలచిన పురుషోత్తముడవుగా ప్రీతితో పాడి సంకల్పించి ప్రార్థన చే నీరాడినచో లోకమంతటా క్షామము లేక అమృత వర్షము కురియునుగా. ఐశ్వర్యము సంపూర్ణము నుండు పశు సమృద్ధి బాగుండు. గోపికలతో శ్రీ ఆండాళ్ళమ్మ వరుణదేవుని ప్రార్థించి దేశమంతటా సుఖించునట్లు ఓ పర్జన్యుడ వర్షింపు. శీతల జలముల స్నానము చేసి నీలమేఘుని ధ్యానించి మందగమనలు మాధవ సేవకు ముందుగా పోదము రమ్మనిరి. 5వ పాసురం మాయనై. ఉత్తర మధురలో అవతరించిన దామోదర తిరునామములు శుచిగా వచ్చి మనసా తలచి అంజలి చేసిన వారలకు అగ్నిలో పడిన దూది రీతిగా పాపము భస్మము చేయునుగా. ఆండాళ్ళమ్మ ఆనతిచ్చిరి అతి బలందరికీ ఈ రీతి. 6వ పాసురం పుళ్ళుం. గరుత్మంతుని ప్రభువగు తండ్రి పూతన శకట సంహారి అనంతశాయిని మహాత్ములందరూ హరి హరి అని పాడిరిగా. సర్వేశ్వరుని తెల్లని శంకు గొప్ప ధ్వనియు వినలేదా. తరుణ నీవు తెల్లవారినది మేల్కొను మాయని లేపిరిగా. 7వ పాసురం కీసుకీసు. భరద్వాజ పక్షులు కీచు కీచని అరిచటి ధ్వనియు వినలేదా. గొల్లపడుచులు పెరుగు చిలికెడి గలగల శబ్దము వినలేదా. శ్రీలకందరికి స్వామి అయిన శ్రీమన్నారాయణ అవతారమును మధురగానము పాడిన పాటలు వినలేదా మీ వీణులకు. 8వ పాసురం క్వీజ్. తూర్పు దిక్కున తెల్లవారిన తెలియుద నీకు ఓలలన చంద్రబింబముఖ కాంచిత నీకు అరుణోదయము తోచెనుగా.
గోపిక గోష్ఠీ కృష్ణగానము పాడుచు నీ వాకిట నిలిచిరిగా, దేవదేవుని ప్రార్థన చేయ నిన్ను పిలువగా వచ్చితిమి. 9వ పాసురం తూమణి. మంచి రత్నములు పొదిగిన మెడలో దీపకాంతులు పరిమళము, మెత్తని పాన్పుపై పవ్వళించిన మేనత్త కూతురలేవమ్మ. వాసుదేవ వైకుంఠనాథుడని సర్వేశ్వర తిరునామములు, ఆతితో మేము పాడిన గాని చెవుడా మూగవ మేల్కొనుమా. 10వ పాసురం నొత్తు. నోము చెశుకము దలచిన తరుణి తలుపు తెరువమ్మ, తులసీమాలను ధరించిన శ్రీ పరమేశ్వరుని స్మరించను. గాఢ నిద్రలోనున్న గోపికను గోదాదేవి పిలిచిరిగా, శ్యామసుందరుని చేరి భజింతము ప్రధానురాల రావమ్మ. 11 కత్తు. కదలక మెదలక నిద్రించుటలో గలిగిన లాభము ఏముంది, కాళమేఘ శ్రీకేశవ చరితము గానము చేయను లేవమ్మ. బంగారపుత్రిగె వంటి దానవా భవసాగరము తరించను, ప్రణవ స్వరూపుని పాటలు పాడుచు నీ వాకిటనే నిలిచిరిగా. 12 కన్య కన్నై. సర్వసంపదగల సహోదరి గుంపుగా వాకిట నిలిచితిమి, పరంధాముని స్తోత్రము చేసి మంచులో మేము తడిసితిమి. సీతాదేవిని ఎడబాసిన శ్రీరామచంద్రుని నామమును చింతించుటకు తగిన సమయమిది, వేగమే నిద్ర లేవమ్మా. 13 పుళ్ళిన్. రామకృష్ణుల వీరచరితము పాడుచు నోము నోచుటకు, చల్లని యమునా స్నానము చేయక నిద్రలో ఉండతగదు సుమా. కృష్ణును చేరి సుఖించు కొరకు మంచి సమయమిది లేవమ్మ, ప్రభాత సమయ పక్షుల ధ్వనియు అందెగత్తెను వినలేదా. 14 ఉంగళ్. తపస్సులను శ్రీ వైష్ణవోత్తములు పుండరీకాక్షుని ప్రార్థనకు, అతి శీఘ్రముగా ఆలయమునకు తలుపు తెరవను పోయిరిగా. అందరికన్నా ముందుగా వచ్చి లేపునటుల చెప్పిన బాల, మధుర భాషిణి మేల్కొనవేమి మాధవగానము పాడుటకు. 15 ఎల్లే. చిలుక వంటి మృదు పలుకులు పలికే గోపిక లేచి రావమ్మ, కువలయ పీడ సంహారుగుని స్తోత్రము చేయను పోవుదము. ఆండాళ్ళమ్మ పిలిచిన పలుకు గోపిక శ్రీకి వినగానే, ఎందుకు తొందర ఇదో వచ్చెదని రాదలచిన వారొచ్చెదరా. భాగవతుల గోష్ఠిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు, చమత్కార గల గోపిక నీవు లెక్క పెట్టి చూడుము తల్లి. పాసురం 16 నాయక. నందగోపుని తిరుమాళిగెను కాచిన ద్వారపాలకుడా, అందమైన తలుపు గడియను తెరువమని అందరు వేడా. నీలవర్ణము గల శ్రీకృష్ణుడు మాకు విశేష వాద్యములు ఇచ్చునటుల వాగ్దానము చేసెను, దాసులు మేము వచ్చితిమి. మనసులో నీవు ఏమి తలచినా వాక్కులో బదులు చెప్పకుమా, పరిశుద్ధులమై పాడవచ్చితిమి పరంధాముని నామములు. పాశురం 17 అంబర. నందగోప యశోదాదేవి ఈ కుల మంగళ జ్యోతి అయి, దారక పోషక భోగ్యములిచ్చే ప్రభువా మీరు మేల్కొనరో. శ్రీమంతుడా బలరాముడా శ్రీకృష్ణ స్వామి మేల్కొనరో, వామన రూప వాసుదేవని పాద పద్మముకు వందనము. పాసురం 18 ఉందు. తల్లిదండ్రుల అన్నదమ్ముల పిలిచిన ఫలము ఏముంది, పురుషకార నప్పిన పిరాటికి ప్రార్థన మనము చేయవలెన్. కోకిల గుంపు
కూయుచున్నది తెల్లవారెను లేవమ్మా, నందగోపుని కోడల నీవు తలుపు తెరువు తిరుహస్తముచే. పాసురం 19. కుత్తు. స్తంభదీపములు ప్రకాశించగా దంతపు కాళ్ల మంచముపై సౌందర్యము శైత్యము దావళ్యము మార్ధవ పరిమళ పాన్పుపై పూల కొప్పగల నాయకి గూడి కౌగిలించు శయనించిన స్వామి నోరు తెరచి మీ అమృత వాక్యములు ప్రసాదించమని వేడెదము. రుక్మిణీదేవి ప్రాణనాథుని ఒక క్షణమైనా లేవనీయక ఉండుట మీకు స్వరూపముగాదు ఆండాళ్ళమ్మ నుడివిరిగా. పాసురం 20. ముప్పత్తు. 33 కోట్ల దేవతల ముప్పు వచ్చుటకు ముందుగా ఆపద తీర్చిన గీతాచార్య ఆనందముతో మేల్కొనుమా. మహాలక్ష్మి నప్పిన పిరాటి పూర్ణ ప్రేమతో దయగనుమా. విరహముచే శ్రమ చెందిన మమ్ముల కరుణించుము నీలాదేవి. వ్రత సామగ్రి ఆలవట్టము అద్దము నొసగి మమ్ములను పార్థసారథితో తీర్థమడించి సుఖింపజేయుము ఈ క్షణమే. 21వ పాసురం. ఏత్త. రుక్మిణీదేవి గోపికలందరూ కృష్ణుని వీర చరితమును స్తుతించి మంగళములు పాడుచును వాకిట వచ్చి నిలిచితిమి. గోవిందుని ప్రార్థింతము రెండు కోరిక పూర్తి చేసెదను చింతన వలదని సమాధాన వాక్యము పలికే శ్రీలక్ష్మి. 22వ పాసురం. అంగణ్. రాజ్యమేలు ఈ పృథ్వీరాజులు శరణు పొందు రీతిగా భక్తులందరూ సమీపించి తిమిని సన్నిధిలో చేరుటకు. ఎర్ర కలువల నొప్పు నేత్రముల సూర్యచంద్రుల ప్రకాశము నీ కడగంటిలో కటాక్షింపవా మా పాపములు తొలగునుగా. 23వ పాసురం. మారి. వర్షాకాలము పర్వత గుహలో మేల్కొను సింహము రీతిగా నీ శయన గృహము నుండి ఈ మణిమంటపముకు వేంచేయు. జయప్రదముగ సింహాసనముపై కూరుచుండి మా కార్యమును విచారించి కృపచేయుమాయని ప్రార్థన చేసిరి గోపికలు. 24వ పాసురం. అస్తు. గోపికలారా మన ప్రార్థన చే శయనాగృహమును విడిచి మమ్ము క్షమాపణ చేసిన స్వామి మా కోర్కెలను తీర్చుడిక. వయ్యారముతో వేంచేసిన వటపత్రశాయిని సేవించి గోపికలందరూ గోదాదేవితో మంగళాశాసనం చేసిరిగా. వాద్య విశేషము పురుషార్థములు పల్లవదారిని వేడిరిగా ప్రణవ స్వరూపుడు గీతాచార్యుడు ప్రసాదించెను పణతులకు. 25వ పాసురం. ఒరుత్తి. ఒక్క రాత్రిలో దేవకి పుత్ర యశోదతనుడై పెరిగితివి మా మనోరథములిడేర్చిన వటపత్ర సాయితో సుఖింతము. ఈ చలి కూర్చి శ్రమపడి వచ్చిన గోపికలారమ్మ తరుగని సంపద ఇచ్చెద మీకు సంతోషముతో ఉండుడిక. 26వ పాసురం. మాలే. ప్రళయాంతమున మర్రి చిగురుపై పవ్వళించిన శ్రీనాథ ఉత్తమ పురుషులు అనుష్ఠించెడి మార్గళి స్నాన క్రమమున్ను వింటిరేనినే మీకు దెల్పెదా ఉన్నతమైన ప్రభావము నీ తిరునామము పానము చేసి తిరుపల్లాండు పాడెదము. పావనమూర్తి పాంచజన్యము వాద్య విశేషధ్వజములను మంగళకర దీపముల్ మేల్కట్టు కృపచేయుము కరుణాకర. 27వ పాసురం. కూడారై. శత్రువులందరిని జయించు స్వామి జగదోద్ధారుని సేవించి జానకి రమణుని ప్రాప్యము పొంద సన్మానమును తెల్పెదము. సమస్త తిరువాంభరణంబులను పట్టు చీరలు ధరింతము
అందమైన గోవిందుని నామము అందరూ చేరి పాడెదము. నెయ్యితో చేర్చిన క్షీరాన్నమును ముంజేతి కారునటులు భుజించి దేవదేవుని కూడి సుఖించే చింతన మాకు ఉన్నదిగా. 28వ పాసురం కత్తు. ఆండాళ్ళమ్మ గోపికలతో శ్రీకృష్ణుని ప్రార్థన చేసిరిగా, పశువుల మేపి జీవించు వారము గొల్ల కులమున అవతారం. గలిగినట్టి ఓ పుణ్యపురుషుడా మీతో మాకు సంబంధం, తొలగ త్రోసిన పోజాలదుగా తెలివిలేని ఈ గొల్లలము. చులకనతో మీ పేరులు పిలిచితిమి కోపగించకు దయానిధి, మధుసూదన కృపజేయవలెను ఇక మీ చిత్తము మా భాగ్యము తండ్రి. 29వ పాసురం సిత్తుం. సర్వకాల సర్వావస్థలందును ఎన్ని జన్మములు వచ్చినను, అంతరంగ కైంకర్యమునొసగి అజ్ఞానమును పోదోలు. వ్యవహారార్థము నోము నోచితిమి ఉండజాలము మిమి విడచి, ఇతర చింతలు కలుగజేయక తిరువడి ధ్యానము మాకిమ్మ. 30వ పాసురం వంగ. తిరువాయ్పాడిలో అవతరించిన కృష్ణ గోపికా లీలలను, అందమైన శ్రీవిల్లిపుతూరి పెరియాళ్వార్ల పుత్రికయు. ఆండాళ్ళమ్మ ద్రవిడ భాషతో ఆనతిచ్చిన తిరుప్పావు 30 పాశుర సూక్తిమాలగా అనుసంధించు వారలకు. శ్రీయప్పతియగు సర్వేశ్వరుడు ఇహ పరలోకములందును పూర్ణ కటాక్షము అనుగ్రహించెను, బ్రహ్మానందము పొందెదరు. రంగనాథుడు పరమాచార్యులు అంతరాలయమున నిలచి, సర్వజనులకు సులభగ్రాహ్యము సులలిత బోధను పలికించే. మంత్రస్వరూపుడు రంగనాథుడు మమ్మునేలిన వారలు, రంగనాయకిని బ్రోచిన వారి తిరువడిగళకు ప్రణుతింతు. భావశుద్ధితో ఈ ప్రబంధము అభ్యసించు వారలకు, సంశయరాహిత్యము గల వారికి తప్పక మోక్షము సిద్ధించు. బెంగుళూరు పురిలో భక్తులందరూ భజన చేసిరి ఈ రీతి, 30 పాసురతో హరమాలను గానము చేసిరి శ్రద్ధగను. భక్తుల పెన్నిది ఆండాళ్ళమ్మ రాజమదాసిని మరువకను, భవసాగరము తరింపజేసి ముక్తి భాగ్యము దయచేయు. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా, శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. తిరుప్పావుతో హరగానము సంపూర్ణం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జిఆర్ తిరువడిகளே శరణం. అస్మద్ గురుభ్యో నమః. గోదా చరిత గోదా కళ్యాణం. రచన చకలకొండ రమాకాంత్. సంగీతం తారక రామారావు. పాడుతున్నది సంధ్యా జగదీష్. సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, నువ్వే నువ్వే తులసి వనంలో తళుకుల గోదా ప్రభవించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే, కృష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే, రంగని కోసం అల్లిన మాలలు సింగారముగా ధరించే, రంగనాథుడు ఇష్టముతో అవి పొంగు ప్రేమతో ధరించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే.
గోదా భక్తిగా చెలులతో కూడి తిరుప్పావు వ్రతమునరించే మాధవునికి అనురాగ భక్తితో తనుగు మనము తానర్పించే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడా తలపోసే సింగారిని తన వద్దకు రమ్మని బంగారు పల్లకి పంపించే సూవి సూవి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే పెండ్లి కూతురై ఆండాళమ్మ మందిరానికి అరుదించే పండగ కళ పెళ్ళాడి రంగని స్వామిలోన ఐక్యంబాయే భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రియమని గోదా చాటే ముక్తికి ఇది మహాదివ్య మార్గమని గోదా చరిత జగతికి చాటే సూవి సూవి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనంలో తళుకుల గోదా ప్రభవించే సూవి సూవి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి రాగద్వేషదూరునకు రాసక్రీడలోలునకు నాయకి శ్రీ గోదాదేవికి మంగళము పాడెదము మంగళారతితే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి మానస కమలంబునందు గానపించు దేవికిని ఆనందరూపిణికి ఆండాళమ్మ తాయారుకు మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి నూతన స్వరూపునకు నవమోహనాంగికిని రాజమదాసిని బ్రోవు తల్లికి మంగళంబు పాడెదము మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి జగదేక వీరునకు జానకీ దేవునకు శూడి కుడుతనాచారుకు మహిళలందరూ పాడి మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి మంగళారతి దే మారంగనాథునకు శ్రీరంగనాయకికి చిన్మయ స్వరూపిణికి మంగళారతి దే లక్ష్మీలాలి సాగరతనయలాలి విష్ణువక్షస్థలవాసిని గోదాలాలి లక్ష్మీలాలి సాగరతనయలాలి విష్ణువక్షస్థలవాసిని గోదాలాలి హరికి పట్టపురాణివైన పరమా పావని సరసీచాక్షి సర్పవేణి జలజాపాణికి హరికి పట్టపురాణివైన పరమా పావని సరసీచాక్షి సర్పవేణి జలజాపాణికి లక్ష్మీలాలి సాగరతనయలాలి విష్ణువక్షస్థలవాసిని గోదాలాలి అండపిండ బ్రహ్మాండంబులు కుక్షిలో నిలిపిన అనంతశయనుని ప్రియతమ పత్ని గోదాలాలి అండపిండ బ్రహ్మాండంబులు కుక్షిలో నిలిపిన
అనంతశయనుని ప్రియతమ పత్ని గోదాలాలి, లక్ష్మీలాలి సాగర తనయలాలి, విష్ణు వక్షస్థలవాసిని గోదాలాలి. కరుణతో కమలాక్షిని కాడగంటి చూపుతో కన్న తల్లి నా కాంక్ష దీపవి గోదాదేవి. కరుణతో కమలాక్షిని కాడగంటి చూపుతో కన్న తల్లి నా కాంక్ష దీపవి గోదాదేవి. లక్ష్మీలాలి సాగర తనయలాలి, విష్ణు వక్షస్థలవాసిని గోదాలాలి. ఆశ చేత నిన్నాశ్రయించితి మోసము చేయకవే తల్లి, అరమరలేక అబలుల బ్రోవు ఆండాళమ్మ. ఆశ చేత నిన్నాశ్రయించితి మోసము చేయకవే తల్లి, అరమరలేక అబలుల బ్రోవు ఆండాళమ్మ. లక్ష్మీలాలి సాగర తనయలాలి, విష్ణు వక్షస్థలవాసిని గోదాలాలి. గోకులనాథుని కోరి భజించిన గోదాదేవి, రాజమదాసి మొరవిని వేగా భ్రోవరావా. గోకులనాథుని కోరి భజించిన గోదాదేవి, రాజమదాసి మొరవిని వేగ బ్రోవరావా. లక్ష్మీలాలి సాగర తనయలాలి, విష్ణు వక్షస్థలవాసిని గోదాలాలి. లక్ష్మీలాలి సాగర తనయలాలి, విష్ణు వక్షస్థలవాసిని గోదాలాలి. శ్రీ లక్ష్మీలాలి శ్రీ గోదాలాలి.